మరి ఈ యూరియా కొరత ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది? యూరియా కొరత ఏం లేదు గోపి గారు. యూరియా కొరత ఏంటంటే ఇండస్ట్రీల్లో కూడా నత్రజని ఎక్కువ వాడతారు. నీమ్ కోటెడ్ యూరియా ఉంది. వరల్డ్ దాంతో ఒక ఒప్పందం చేసుకున్నారు మనోళ్ళు. ఈ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్సు, ఈ యొక్క ప్రొడక్ట్లో మనం అగ్రికల్చర్లో ఉత్పత్తి చేసే ప్రొడక్టులు ఇరివిరిగా వాడుతున్నారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ని, ఫర్టిలైజర్స్ని తగ్గించాలా ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఈ మధ్య మీరు విన్నారో లేదో ప్రకృతి వ్యవసాయం సదస్సులు జరిగినాయి, గుర్తుండయా మీకు? మేము ప్రకృతి సేద్యం చేస్తాం, ప్రకృతి వ్యవసాయం చేస్తాం. కొంతమంది రైతుల్ని క్రమేణ తగ్గించుకుంటా వచ్చి అంత ప్రకృతి వ్యవసాయం చేస్తామని చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నారు. మొట్టమొదటి సంవత్సరం ఒక 20%, తర్వాత 20% అటు తగ్గించుకుంటా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఎరువులతో ఏం పని నాకు చెప్పండి. దాని మీద సంతకం పెట్టారు, ఉత్పత్తి తగ్గించారు. మీరే కదా, రాష్ట్ర ప్రభుత్వాలే కదా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం అని చెప్పి సంతకాలు పెట్టించి ఇచ్చింది గవర్నమెంట్ కాడ. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎరువుల ఉత్పత్తి తగ్గించింది. అది సమస్య, భారతదేశం వ్యాప్తంగా ఉంది ఈ సమస్య.